శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాజకీయ కుట్ర అన్నారు. మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు తెలుగు రాష్ట్రాలలో 50 ఉపకులాలు ఉంటే సీట్లు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాజకీయ కుట్ర అన్నారు. మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు తెలుగు రాష్ట్రాలలో 50 ఉపకులాలు ఉంటే సీట్లు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. సీట్లను సమానంగా పంచుతామన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించిన ఆయన సీట్ల కోసం ఒకరికొకరం కొట్టుకు చావాలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ కులాలు ఉన్నాయనే డేటా చంద్రబాబు నాయుడు వద్ద లేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో దళితులకు వర్గీకరణ వల్ల తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన అనేక మందికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయనున్నామన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను తెలుగు రాష్ట్రాలు మాత్రమే చట్టం చేశాయని, ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేందుకు ఎస్సీలందరూ ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మరి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల ప్రజాప్రతినిధులు, మాల నాయకులు కూడా చెంచాగిరికి అలవాటు పడి ఈ రోజుకి కూడా కులానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకెందుకు లేని వదిలేశారు మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పాలంటే ఇప్పుడు మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు. 15% రిజర్వేషన్ అంటే 100 ఖాళీలు ఉంటే 15 కేటాయిస్తూ ఉన్నారు ఎస్సీలందరికీ. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇక్కడ 100 ఖాళీలో 15 తప్ప 100 మంది ఎస్సీలో 15 మందికి కాదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ 100 ఖాళీలో 15 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలు పంచుకుంటే 100లో 4కే రిజర్వేషన్ వస్తూ ఉంది. అది కంబైన్డ్గా ఉపయోగించుకుంటే దేశవ్యాప్తంగా అంతే. ఇప్పుడు మోడీ సాబ్ ఏమంటున్నాడు, 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 కులాలకు సమంగా పంచుతాడంటే ఇది ఎస్సీ క్లాసిఫికేషన్. మనం అదే అంటాం. ఏమంటున్నాము, మాకు ఇచ్చే రిజర్వేషన్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, స్పిట్ రైస్, వాట్ ఇస్ దట్, పీనట్స్. మాకు ఇచ్చేది ఎంగిలి మెతుకులు. ఈ ఎంగిలి మెతుకులో వాటాల కోసం కొట్టుకు చమ్మని చస్తావేంటి మోడీజీ. ఎస్సీ లిస్ట్ మే బాకీ జాతిयों पर अगर आपको सच्चा प्यार है, if you are really interested to bring up the remaining caste in the SC list, please increase the reservation 10%, another give it to them. अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. నీకు చేత అయితే ఆ పని చేయవా, లేకపోతే మమ్మల్ని కొట్లాడిస్తావటని మోడీకి చెప్తున్నావు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. మంచి మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీరు తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు లేకపోతే ఆంధ్రలో తక్కువ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది చెప్పడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫికల్ డేటా. ఎందుకంటే కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి 1931 తర్వాత ఇండియాలో ఇంతవరకు ఎవరు తీయలేరు. మొన్నే రాహుల్ గాంధీ గొడవ చేస్తే మోడీ గారు వేశారు. అసలు మాలోళ్ళు ఎంతమంది, మాదిగోళ్ళు ఎంతమంది, రెల్లీలు ఎంతమంది అనే డేటా లేదు. అది వస్తేనే చేయమని వీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపిరికల్, వాట్ ఈస్ దట్, డిమాన్స్ట్రేబుల్ ఎంపిరికల్ డేటా ఉండి తీసుకుని సుప్రీంకోర్టు చేయమని. అది లేకుండా చంద్రబాబు గారు ఏదో శాంపిల్ సర్వే లాగా చేసేసారు. ఈ శాంపిల్ సర్వేలాగా చేయడం వల్ల సుప్రీంకోర్టు నామ్స్ని వైలేట్ చేయడం జరిగింది. రెండోది, మీరు అన్నట్టుగా పోరాటం చేయలేకపోవడానికి గ్రౌండ్ లెవెల్లో ఎస్సీస్ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ అయినటువంటి ప్రజలు ఈనాటికి కూడా 2 to 3% మాల అవ్వచ్చు, మాది కావచ్చు. 97% ఆఫ్ పేద ఎస్సీ మాల అయినా కానీ మాదైనా కానీ ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలీదు. అసలు రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలీదు. అసలు ఏం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు మోడీ ఏంటో తెలీదు. నేను ఒక 9 నెలలుగా మా గోదావరి జిల్లాలో నేను ఒక్కడినే తిరగలేను కదా, 2000 గ్రామాలు తిరిగాను. ప్రతి ఊరికి వెళ్ళి తిరగడం అంటే ఏంటి, మీటింగ్ కాదు. వాళ్ళందరినీ నైట్ ఈవినింగ్ వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాబట్టి 7 o'clock అవైలబుల్గా ఉంటారు వాళ్ళు. మళ్ళీ 7 దాటితే మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. వీళ్ళందరినీ గ్రామానికి వచ్చి 200-300 మందిని గ్యాదర్ చేసి సబ్ క్లాసిఫికేషన్ అంటే ఇది, మీరు ఈనాటికి అందరికీ కలిపి 15 ఇస్తుంటే మీరు ఈ రోజుకి ఇలాగే ఉన్నారు. ఇప్పుడు దీన్ని 50% చేశారు. మీరు అన్నట్టుగా తెలంగాణలో మాలలకు సంబంధించి 75% తీసేశారు. ఇది దేశవ్యాప్తంగా ఓవరాల్గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగలే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో